మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానాల్లో భాగంగా పెంచిన ఆస్తి పన్నును మేము అధికారంలోకి వస్తే వెంటనే దాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చారు. కానీ 2 సంవత్సరాలుగా వస్తున్నా నేటికి ఏమాత్రం ఆస్తి పన్ను తగ్గకపోక సంవత్సరానికి ఒకసారి 10% పెరుగుకుంటూ పోతా ఉంది. ఇది చాలదు అన్నట్లు ఈరోజు మున్సిపాలిటీ సేవలన్నీ కూడా ప్రజలు ఈరోజు అనుభవిస్తున్న సేవలు అంటే మన చెత్త కావచ్చు, అదేవిధంగా తాగునీరు కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం ప్రైవేటు సంస్థలకు ఇచ్చేసి వాటి ద్వారా మనతో మళ్ళీ ఒక వసూలు చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం 673 జీవో తీసుకొని వచ్చింది. ఇది చాలా దుర్మార్గమైంది. ఈరోజు ఈ సేవలన్నీ ప్రభుత్వము రాజ్యాంగం కల్పించినది. ఈ సేవలన్నీ ప్రభుత్వాలు అందించాల్సిన అవసరం ఉంది. అటువంటిది పోయేసి ఈ సేవలన్నీ ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. ఎక్కడైనా వాహనాలు నిలబెట్టినా, స్కూటర్స్ నిలబెట్టినా వాటిపైన కూడా ట్యాక్సులు వేయడమే. ప్రతి చిన్నదానికి ట్యాక్స్ వేసే పరిస్థితి తీసుకొని వస్తుంది. ఖాళీ స్థలాలకు ట్యాక్సులు వేయడమే. ఎక్కడ చూసినా ఏది చేసినా కూడా ట్యాక్స్ రూపంలో ఈ ప్రభుత్వము ఈ సేవలన్నీ ఇప్పుడు ప్రభుత్వం పాత బిల్డింగ్లు ఉన్నాయనుకోండి, పాత బిల్డింగ్లు ఏమైనా ఉన్నా కూడా ఆ బిల్డింగ్ రైట్ ఎటువంటి ఉపయోగకరంగా లేదని చెప్పేసి అధికారులకు రాసిచ్చేసి వెంటనే వాటికి కూడా ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి వాటిని కూడా వాడుకునే విధంగా అంటే నెలకింత ఇన్స్టాల్మెంట్ అది తక్కువ ఖరీదులకి వాళ్ళకి ఇచ్చేసి వాటిని లీజుకి ఇచ్చినట్లు వాళ్ళు ఆ యొక్క ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని సిపిఎం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తా ఉంది. దీనివల్ల ఇప్పటికే ప్రజలు అనేక భారాలతో ఇబ్బందికి గురవుతున్నారు. ఇటువంటి సేవలను ప్రభుత్వం అందించాల్సిన సేవలను మీరు పన్నుల రూపంలో రాయడము చాలా దుర్మార్గము. మరి ఇప్పుడు దొడ్డిదారిన చెత్త పన్ను మళ్ళీ తీసుకురావడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతా ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. ఏదైతే 673 జీవోను మీరు ఏ రకంగా అయితే తీసుకొచ్చారో వాటిని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 970 జీవో కూడా ఈ ప్రధానంగా ఈ యొక్క ఆరోగ్య కార్మికులు అంటే పారిశుద్ధ్య కార్మికుల్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కానీ అదేవిధంగా పర్మనెంట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళని ఏ విధంగా తొలగించాలని చెప్పేసి ప్రభుత్వం కుట్రలు పన్నుతా ఉంది. వాటిని తొలగించి వాళ్ళ స్థానంలో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి ప్రభుత్వము ప్రయత్నం చేస్తుంది. దీంతో పాటు పెద్ద ఇప్పటికే కొన్ని స్టార్టింగ్ లో చూసాం, కొన్ని పరికరాలు తీసుకొని వచ్చి వాటితో శుభ్రం చేసే విధంగా ఆ విధంగా కొన్ని పరికరాలు తీసుకొని వచ్చి మిషన్లు పెట్టి వాటి ద్వారా శుభ్రం చేసే రకంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనివల్ల కార్మికుల్ని కలుపు కొట్టే రకంగా ఈ జీవోలు తీసుకొని వస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. అనేక సంవత్సరాల నుంచి ఎప్పుడైతే మున్సిపాలిటీలు ఏర్పడ్డాయో ఆనాటి నుండి నేటి వరకు ఈ యొక్క ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న పారిశుద్ధ్య కార్మికులకి ఇటువంటి జీవో తీసుకోవడం సరైన పద్ధతి కాదు. వాళ్ళకి ఇంకా మెరుగైన సౌకర్యాలు అందించి వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయి తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉన్నాయి. కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికుల్ని దేవుళ్ళుగా పోషించి వాళ్ళ పాటుతో కలిగిన ఈ యొక్క ప్రభుత్వాలు నేను వాళ్ళని ఏ విధంగా వాళ్ళు వదిలించుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గమైన చర్య. దీనిని వెంటనే ఈ 970 జీవోను కూడా రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున గుంటకల్ వ్యాప్తంగా మున్సిపాలిటీ పరిధిలోన పాదయాత్రలు రకరకాల కార్యక్రమాలు చేసి ప్రజలందరినీ మమేకం చేసి మున్సిపల్ ఆఫీస్ ని దిగ్బంధం కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.